Hi guys, welcome to the channel Learn Filmmaking with Nikhil, Lights, Camera and Education. So basically, first things first, I'm super happy as well as super excited to share you that I have released my first book on Amazon, and the title of the book is Things Every Aspiring Film Director Must Know, and it is related to film direction. So the book is packed with valuable insights as well as valuable experiences of mine, which I haven't shared on this YouTube channel and which I haven't discussed on any video in this YouTube channel. And especially this book is written from the perspective of aspiring film directors, right? So yeah, in the description section of this video as well as in the pinned comment, I will be giving you the Amazon link to buy the book. So go and check it out, and let's jump into the video, guys. సో బేసికలీ చెక్ ది ఇండియా ఫిలిం పిచ్ డెక్ ప్రిపేర్ చేసిన. సో మనం చూసుకుందాం ఒకసారి, లైక్ ఇట్ ఈస్ అలైనింగ్ విత్ ద స్ట్రక్చర్ ఆర్ నాట్ అని. సో బేసికలీ నేను ఒకవేళ ఈ చెక్ ది ఇండియా సినిమా షూట్ ఇంకా కాలేదు, నేను ఒకవేళ చెక్ ది ఇండియా సినిమా తీద్దాం అనుకుంటున్నాను. నేను తీయలేదు, వేరే వేరే డైరెక్టర్ తీస్తాను. బట్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సపోజ్ ఒకవేళ నేను చెక్ ది ఇండియా సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నేను ఈ పిచ్ డెక్ తీసుకునే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తాను అనమాట. సో బేసికల్లీ చూద్దాం మనము నేను ఏమేమి ఇంక్లూడ్ చేసిన అని. ఫస్ట్ వచ్చేసి టైటిల్ పేజ్ అని చెప్పినా కదా. సో ఫస్ట్ టైటిల్ పేజ్ లో చెక్ ది ఇండియా, సో టైటిల్ రాసిన. నెక్స్ట్ ట్యాగ్ లైన్ రాసిన. సమ్ టైమ్స్ విన్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ రాసిన అనమాట. సో మేజర్లీ ఫస్ట్ చెక్ ద ఇండియా అని టైటిల్ రాసేసి కింద సమ్ టైమ్స్ విన్నింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ అని ట్యాగ్ లైన్ రాసిన. దాని కింద లైక్ ఐ గేవ్ ఎ షార్ట్ లాగ్ లైన్ అన్నమాట. ఏ ఫాలన్ హాకీ హీరో రిడీమ్స్ హిమ్సెల్ఫ్ బై కోచింగ్ ఇండియా ఉమెన్ టీమ్ టు గ్లోబల్ విక్టరీస్. సో ఫస్ట్ పేజ్ లో అయితే మనం మేజర్ గా టైటిల్, లాగ్ లైన్ యాజ్ వెల్ యాజ్ ట్యాగ్ లైన్ పెట్టేసిన. సెకండ్ పేజ్ లో సినాప్సిస్, ద స్టోరీ ఆఫ్ రిడీమ్షన్. Kabir Khan was captain of the Indian hockey team, is accused of betraying his own country after a devastating లాస్ అని చెప్పేసి అది ఈ సినాప్సిస్ మీరు చదువుకోండి. సో బేసికల్లీ ఒక 6-7 లైన్స్ లో సినాప్సిస్ కూడా రాసిన వితౌట్ గివింగ్ ద స్పాయిలర్స్ అన్నమాట. సో ఫస్ట్ పేజ్ లో లైక్ టైటిల్, లాగ్ లైన్, ట్యాగ్ లైన్. సెకండ్ పేజ్ లో స్టోరీ యాజ్ వెల్ as సినాప్సిస్ రాసిన. థర్డ్ పేజ్ లో లైక్ వాట్ ఈస్ మై విజన్, డైరెక్టర్స్ విజన్ రాసిన నేను. లైక్ ఐడెంటిటీ అండ్ యూనిటీ, లైక్ ఐడెంటిటీ అండ్ యూనిటీ అనేది ఈ సినిమా ద్వారా నేను చెప్దాం అనుకుంటున్నా. యాజ్ వెల్ యాజ్ రిడెంప్షన్ ఆర్క్, లైక్ ఎలా రిడెంప్షన్ అవుతుండ్రు, ఎలా వాళ్ళకు ఆశ పుట్టింది, కోరిక పుట్టింది ఇన్ ఆర్డర్ టు విన్ ద వరల్డ్ కప్ అని చెప్పేసి. ఆ తర్వాత ఆథెంటిక్ ఎమోషన్ ని చూపిద్దాం అనుకుంటున్నా, యూనిటీని చూపిద్దాం అనుకుంటున్నా, రిడెంప్షన్ ఆర్క్ ని చూపిద్దాం అనుకుంటున్నా. దిస్ ఈస్ మై విజన్ అన్నమాట. దిస్ ఈస్ ద డైరెక్టర్స్ విజన్ యాజ్ వెల్ యాజ్ ఇతన్ డైరెక్టర్ అన్నమాట. సిమిత్ అమినా crafted a film about sports, yes, but more importantly about belief, belonging, and the power of second chances. So this is the core idea. ఈ విజన్ ని మన డైరెక్టర్ సినిమా ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాడు. హీ వాంట్ టు షో ద పవర్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్. ఇప్పుడు కబీర్ ఖాన్ కి సెకండ్ ఛాన్స్ ఏంటిది? కోచ్ అవ్వడం ఇస్ ద సెకండ్ ఛాన్స్. ఫస్ట్ ఛాన్స్ మిస్ అయింది. ఫస్ట్ ఛాన్స్ లో లైక్ ఈ కెనాట్ విన్ ద వరల్డ్ కప్ ని విన్ కాలేకపోయిండు. సో సెకండ్ ఛాన్స్ లో కోచ్ అయ్యి ఈ మేడ్ ఉమెన్స్ టీమ్ విన్ ద వరల్డ్ కప్. సో పవర్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ గురించి చెప్దాం అనుకున్నాడు. నెక్స్ట్ బిలీఫ్, వాళ్ళని వాళ్ళు నమ్మితే లైక్ ఫస్ట్ ఉమెన్స్ టీం వాళ్ళు అసలు లైక్ సెలెక్టే గారు అన్నట్టు, వరల్డ్ కప్ కి సెలెక్టే గారు అన్నట్టు చిన్న చూపు చేస్తుండ్రు. బట్ వాళ్ళని వాళ్ళు నమ్మితే వాళ్ళు ఎంతైనా సాధిస్తారు అనేది కూడా చెప్పిండు అన్నమాట. బిలీఫ్ అండ్ బిలాంగింగ్. సో దిస్ ఇస్ ద డైరెక్టర్ విజన్. సో థర్డ్ స్లైడ్ లో ఇది పెట్టాలి. ఫస్ట్ స్లైడ్ లో ట్యాగ్ లైన్, టైటిల్, ట్యాగ్ లైన్ యాజ్ వెల్ యాజ్ లాగ్ లైన్. సెకండ్ స్లైడ్ లో స్టోరీ సినాప్సిస్. థర్డ్ స్లైడ్ లో లైక్ వాట్ ఈస్ ద డైరెక్టర్స్ విజన్, ఏం చెప్పాలనుకుంటున్నాడు త్రూ సినిమా. నెక్స్ట్ లుక్ అండ్ ఫీల్, సో ఎలా ఉండాలి, లుక్ ఎలా ఉండాలి, ఫీల్ ఎలా ఉండాలి అని చెప్పేసి. సో బేసికల్లీ కొన్ని ఇమేజెస్ పెట్టిన. ఇది యాక్చువల్లీ ఈ పీడిఎఫ్, ఈ వాట్ యూ కెన్ సే, ఈ పిచ్ డెక్ అనేది నేను ఏ ద్వారానే జనరేట్ చేసిన. ఎట్లా జనరేట్ చేసినా మీకు చెప్తాను అన్నమాట. ఒక టూల్ ద్వారా జనరేట్ చేసిన. సో విజువల్ లాంగ్వేజ్, ద ఫిలిం అస్థెటిక్ ఇస్ రియల్ ఎమోషన్ అండ్ గ్రౌండెడ్. సో బేసికలీ ఫిల్ అండ్ లుక్ గురించి మనం చెప్పాలన్నమాట. కలర్ ప్యాలెట్, వామ్ బ్రౌన్స్ అండ్ ఎర్తీ టోన్స్. సో ఈ టైప్ లో కలర్ ప్యాలెట్ ఉండాలి. విజువల్ లాంగ్వేజ్ అనేది ఈ టైప్ లో ఉండాలి అని చెప్పేసి మనం రాసుకోవాలి లుక్ అండ్ ఫీల్ లో. యాక్చువల్లీ బేసికల్లీ చెప్పాలంటే నేను స్టార్టింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు ఒకరిని అడిగిన అన్నమాట, పిచ్ డెక్ ఎలా ప్రిపేర్ చేయాలి, దాని స్ట్రక్చర్ ఏంటి అంటే వాళ్ళు చాలా అంటే చాలా షో చేసిండ్రు. ఏదో వాళ్ళే తోపులు, మనము లైక్ వాళ్ళ కింద పని చేయాలి అన్నప్పుడు నాకు మస్తు కాలేదు. అందుకే నేను ఎవ్వరికి ఇలాంటి సిచ్యువేషన్స్ రాకూడదనే ఈ ఛానల్ క్రియేట్ చేసిన. జస్ట్ చెప్పాలనిపించింది అందుకే చెప్తున్నా. సో క్యారెక్టర్ అండ్ క్యాస్ట్, కబీర్ ఖాన్ అనేది మేజర్ క్యారెక్టర్.
కబీర్ ఖాన్ అనేది మేజర్ క్యారెక్టర్. దానికి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అని కొన్ని, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ అని కొన్ని ఆప్షన్స్ పెడతాం అనమాట కబీర్ ఖాన్ అనే క్యారెక్టర్ కి. నెక్స్ట్ ప్రీతి అండ్ కోమల్ అనే క్యారెక్టర్స్ కి కొన్ని ఆప్షన్స్ పెడుతుంటాం. యాజ్ వెల్ as బిందియా అండ్ విద్యాకి కొన్ని క్యాప్చర్ అదే కొన్ని ఆప్షన్స్ పెడుతుంటాం. సో బేసికలీ ఇట్లా అన్నమాట. ఇది క్యారెక్టర్స్ అండ్ క్యాస్ట్ స్లైడ్. సో ఫస్ట్ స్లైడ్ లో టైటిల్, సెకండ్ స్లైడ్ లో స్టోరీ ఆర్ సినాప్సిస్, థర్డ్ స్లైడ్ లో డైరెక్టర్స్ విజన్, వాట్ హీ వాంట్ టు సే త్రూ ద ఫిలిం అని చెప్పేసి, ఫోర్త్ స్లైడ్ లో లుక్ అండ్ ఫీల్. ఈ లుక్ అండ్ ఫీల్ లైక్ సమ్ 2-3 స్లైడ్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇమేజెస్ ని మీరు పెట్టాలి కాబట్టి. నెక్స్ట్ స్లైడ్ లో క్యారెక్టర్ అండ్ క్యాస్ట్, లైక్ క్యారెక్టర్ పెట్టేసి ఆ క్యారెక్టర్ కి ఎవరెవరు సెట్ అవుతారు అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ పెడుతూ ఉంటాం మనము. సో నెక్స్ట్ వచ్చేసి ఈచ్ క్యారెక్టర్ రిప్రజెంట్స్ ఏ డిఫరెంట్ రీజియన్ ఆఫ్ ఇండియా, సింబలైజింగ్ హౌ ట్రూ యూనిటీ ట్రాన్సెక్ట్స్ జోగ్రఫీ, లాంగ్వేజ్ అండ్ కల్చరల్ డిఫరెన్స్. సో బేసికలీ డైరెక్టర్ వాంట్ టు సే, ఇది కూడా ఒక డైరెక్టర్ విజన్. నెక్స్ట్ టార్గెట్ ఆడియన్స్ అండ్ కోర్ థీమ్స్. టార్గెట్ ఆడియన్స్ ఎవరు? జనర్ వచ్చేసి స్పోర్ట్స్ డ్రామా, ఇన్స్పిరేషనల్. టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఫ్యామిలీస్ చూస్తాయి, ఎందుకంటే వల్గారిటీ లేదు కాబట్టి. ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద టార్గెట్ ఆడియన్స్. నెక్స్ట్ యూత్ అడల్ట్స్ ఎందుకంటే వాళ్ళు క్లాస్లకు పోతుంటారు, కాలేజ్లకు పోతుంటారు, కాలేజ్లో క్లాస్ బోర్ కొడుతుంటే వాళ్ళకు మేజర్ బెస్ట్ ఎంటర్టైనింగ్ సోర్స్ అనేది సినిమానే కాబట్టి యూత్ కూడా వెళ్తూ ఉంటారు. సో యూత్ ఒక టార్గెట్ ఆడియన్స్. ఫ్యామిలీ టార్గెట్ ఆడియన్స్, యాజ్ వెల్ as ఫ్యాన్స్ ఆఫ్ మోటివేషనల్ సినిమా. మోటివేషనల్ సినిమా చూద్దాం అనుకున్న వాళ్ళు, లైఫ్ లో లో ఉన్న వాళ్ళు, లైక్ లైఫ్ లో నేను ఇంకేం సాధించలేను అనుకున్న వాళ్ళు, మోటివేట్ అవుదాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఒక టార్గెట్ ఆడియన్స్. యాజ్ వెల్ as స్పోర్ట్స్ లవర్స్, యాజ్ వెల్ as వీళ్ళందరూ హాకీ లవర్స్, క్రికెట్ లవర్స్, స్పోర్ట్స్ లవర్స్, వీళ్ళందరూ కూడా టార్గెట్ ఆడియన్స్ అనమాట. యాజ్ వెల్ as షారుఖ్ ఖాన్ ఆడియన్స్ మేజర్ గా. నెక్స్ట్ యూనివర్సల్ థీమ్ ఏంటిది? లైక్ డైరెక్టర్ విజన్ చెప్పిన అసలు వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద స్టోరీ. థీమ్ ఆఫ్ ద స్టోరీ ఏంటిది? లైక్ అది టీం వర్క్ ఉండాలి అని చెప్పేసి, యాజ్ వెల్ as మనల్ని మనం నమ్మాలి, సెకండ్ ఛాన్సెస్ గురించి చెప్పాలి. సో దట్ ఈస్ ద థీమ్ అన్నమాట. సో నేషనల్ ప్రైడ్ బియాండ్ పొలిటిక్స్, అదొక థీమ్. యాజ్ వెల్ as ఉమెన్ ఎంపవర్మెంట్ ఇన్ స్పోర్ట్స్. బేసికలీ ఈ మధ్యనే డబ్ల్యూపిఎల్ కూడా స్టార్ట్ అయింది. అదే ఉమెన్స్ ప్రీమియం లీగ్ అని చెప్పేసి ఐపీఎల్ తో కాంపిటీషన్ గా. సో బేసికలీ ఉమెన్స్ ఎంపవర్మెంట్ గురించి చెప్పడము. సో దీస్ ఆర్ ఆల్ ద థీమ్స్ అన్నమాట. టీమ్ వర్క్ అనేది ఒక థీమ్, రిడెంప్షన్ అండ్ సెకండ్ ఛాన్సెస్ అనేది ఒక థీమ్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఒక థీమ్, యాజ్ వెల్ as నేషనల్ ప్రైడ్ బియాండ్ పొలిటిక్స్ అనేది కూడా వన్ ఆఫ్ ద థీమ్ అన్నమాట. టార్గెట్ ఆడియన్స్ యాజ్ వెల్ as కోర్ థీమ్స్ అనేది ఈ స్లైడ్ లో పెట్టాలి ఆఫ్టర్ క్యాస్ట్ అండ్ క్యారెక్టర్స్. నెక్స్ట్ కంపారబుల్ ఫిలిమ్స్. ఏమేం కంపారబుల్ ఫిలిమ్స్ ఉన్నాయి? లైక్ వాట్ ఆర్ ద ఫిలిమ్స్ విచ్ ఆర్ క్లోజ్లీ టు ద ప్రజెంట్ మూవీ. నేను అనుకునే మూవీకి ఏమేం మూవీస్ కలుస్తున్నాయి అని చెప్పేసి. ఫస్ట్ వచ్చేసి లగాన్ కూడా స్పోర్ట్స్ డ్రామా. అది సేమ్ చెక్ ది ఇండియా లాగానే, లైక్ ఫస్ట్ ఓడిపోతారు కానీ తర్వాత గెలుస్తారు అనమాట. సో లగాన్ కూడా సేమ్ జానర్ లోకి వస్తుంది. ఆ తర్వాత రిమెంబర్ ద టైటన్స్, ఈ సినిమా నాకు తెలియదు. నెక్స్ట్ దంగల్ కూడా సేమ్ ఇదే జానర్ లోకి వస్తుంది. సో కంపారబుల్ ఫిలిమ్స్ పెట్టేసి దాన్ని బాక్స్ ఆఫీస్ అది కూడా పెట్టాలన్నమాట. బేసికలీ నేను మర్చిపోయిన బాక్స్ ఆఫీస్ అది పెట్టడం. బట్ యా మనము కంపారబుల్ ఫిలిమ్స్ తో పాటు బాక్స్ ఆఫీస్ ఆ మూవీస్ ఎట్లా వర్క్ చేసినాయి, మన మూవీ కూడా అట్లనే వర్క్ చేస్తుంది అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంటాం అనమాట. సో బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ కూడా పెట్టాలి. నేను మర్చిపోయిన పెట్టడం, బట్ మీరు మర్చిపోకండి, బాక్స్ ఆఫీస్ రిజల్ట్స్ కూడా పెట్టండి అలాంగ్ విత్ కంపారబుల్ ఫిలిమ్స్. నెక్స్ట్ ప్రొడక్షన్ డీటెయిల్స్ ఏంటిది? ప్రొడక్షన్ బడ్జెట్ అనేది అప్రాక్సిమేట్లీ 20 crores అవుతుంది అని చెప్పేసి. నేను బేసికలీ ఇది జస్ట్ నార్మల్ గా రాసిన, బట్ ఆ 20 crores ఎందుకు ఖర్చు అవుతుంది అని చెప్పేసి కూడా మనం రాయాలన్నమాట. ఒక గూగుల్ షీట్ లేకపోతే ఒక ఎక్సెల్ షీట్ లో రాసేసి ఆ హైపర్ లింక్ దీంట్లో పేస్ట్ చేయొచ్చు. నేను జస్ట్ రఫ్ గా రాసిన ప్రొడక్షన్ బడ్జెట్ అనేది 20 days అవుతుంది, షూటింగ్ డేస్ అనేది 80 days అవుతుంది అని చెప్పేసి. మీరు కూడా జస్ట్ ఇట్లా నార్మల్ గా రాయకండి 80 days ఎందుకు అవుతుంది. లైక్ ఆ షెడ్యూల్ కూడా మీరు ఎక్సెల్ షీట్ లో లేకపోతే గూగుల్ షీట్స్ లో ప్రిపేర్ చేసి ఆ హైపర్ లింక్ అనేది అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. నెక్స్ట్ వాట్ ఆర్ ద కీ లొకేషన్స్ గురించి కూడా రాస్తాం ఈ పర్టికులర్ స్లైడ్ లో. నెక్స్ట్ క్రియేటివ్ టీమ్. క్రియేటివ్ టీమ్ ఇన్ ద సెన్స్ డైరెక్టర్, స్క్రిప్ట్ సూపర్వైజర్, డిఓపి అండ్ ఆల్ దోస్ థింగ్స్. అట్లా సినిమాటోగ్రఫీ. ఆ తర్వాత మ్యూజిక్ ఎవరు చేస్తారు బాగుంటది అని చెప్పేసి అట్లా మనం ఆప్షన్స్ ఇస్తుంటాం అన్నమాట. సినిమాటోగ్రఫీకి కొంతమంది ఆప్షన్స్ ని ఇస్తుంటాం, క్రియేటివ్ టీమ్ కి కొంతమంది ఆప్షన్స్ ని ఇస్తుంటాం, మ్యూజిక్ డైరెక్టర్ కి కొంతమంది ఆప్షన్స్ ని ఇస్తూ ఉంటాం. సో బేసికలీ ప్రొడక్షన్ డీటెయిల్స్ అనేది ఇస్తుంటాం అన్నమాట దీంట్లో.
నెక్స్ట్ అంతేకాకుండా కాస్ట్యూమ్ డిజైనర్ కి ఎవరెవరు ఉంటే బాగుంటది అని చెప్పేసి దానికి ఆప్షన్స్ ఇస్తాం. ఆర్ట్ డైరెక్టర్ కి ఎవరెవరు ఉంటే బాగుంటది అని చెప్పేసి దానికి ఆప్షన్స్ ఇస్తాం. ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్, వీటన్నిటికి కూడా ఆప్షన్స్ ఇస్తుంటాం అన్నమాట. సో బేసికలీ ఈ స్లైడ్ లో అవన్నీ రాస్తాం మనము. నెక్స్ట్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ. సో మనం మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటిది, మూవీ తీసిన తర్వాత హౌ వి విల్ బి మార్కెటింగ్ ద మూవీ. సో అట్లా ప్రీ రిలీజ్ క్యాంపెయిన్, మల్టీ ప్లాట్ఫామ్ సక్సెస్. యాక్చువల్గా నేను ఎంబీఏ మార్కెటింగ్ స్టూడెంట్, సో అందుకనే జస్ట్ అట్లా రాసేసిన నేను. సో స్ట్రాటజిక్ రిలీజ్, కల్చరల్ ఇంపాక్ట్. సో దీస్ ఆర్ ద స్ట్రాటజీస్ అనమాట. ఈ స్ట్రాటజీస్ నేను ఫాలో అవుతా ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ మై మూవీ అని చెప్పేసి మనం పిచ్ డెక్ లోనే రాస్తాం, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రాటజీ అని చెప్పేసి. నెక్స్ట్ లెట్స్ బ్రింగ్ ద విజన్ టు లైఫ్. ఇక్కడ లాస్ట్ లో మనము డైరెక్టర్స్ బయో ఉంటుంది అన్నమాట. ఎబౌట్ షమిత్ అమీన్ అని చెప్పేసి, ఒకవేళ నేను కొత్త డైరెక్టర్ అయితే, షమిత్ అమీన్ అనే అతను కొత్త డైరెక్టర్ అయితే, అతను ఇంతకుముందే 1-2 సినిమాస్ తీసి ఉండొచ్చు. బట్ ఒకవేళ షమిత్ అమీన్ అనే అతను కొత్త డైరెక్టర్ అయితే, డైరెక్టర్స్ బయో, అతను ఇంతకు ముందు ఏమేమి మూవీస్ లో వర్క్ చేసిండు, ఏమేమి ప్రీవియస్ వర్క్స్ ఏంటి, షార్ట్ ఫిలిమ్స్ తీసిండు, ఆ షార్ట్ ఫిలిమ్స్ చేస్తే అవి హిట్ అయినాయి, ఫ్లాప్ అయినాయి, అతని టేకింగ్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఈ డైరెక్టర్స్ బయోలో మీరు రాసుకోవచ్చు అనమాట, ప్రీవియస్ గా ఏమేమి వర్క్ చేసి ఉన్నాం అని చెప్పేసి. నెక్స్ట్ గెట్ ఇన్ టచ్ అని చెప్పేసి లైక్ మనం కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తూ ఉంటాం. నెక్స్ట్ లాస్ట్ ఒక లైక్ లాస్ట్ కి నేను చెప్పిన కదా, ఈ స్లైడ్ లో చూస్తే ఎండ్ విత్ స్ట్రాంగ్ టేక్ అవే అని చెప్పేసి, లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టెప్. అదే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్టెప్ కదా, లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టిప్ అది. సో స్ట్రాంగ్ టేక్ అవే ఏంటి, చెక్ ది ఇండియా రిమైన్స్ అస్ విక్టరీ బిలాంగ్స్ టు దోస్ హూ బిలీవ్. సో ఇది మనం ఒక ట్యాగ్ లైన్ లాగా లాస్ట్ కు ఒక స్ట్రాంగ్ టేక్ అవే ఇస్తాం. దిస్ విల్ బి అట్రాక్టింగ్ ప్రొడ్యూసర్స్ అన్నమాట. సో బేసికల్లీ అన్ని కవర్ అయినాయి కదా, నేను చెప్పిన స్ట్రక్చర్ లో అన్ని కవర్ అయినాయి. సో ఒక్కసారి మనం టిప్స్ అనేవి చూద్దాం. ఫస్ట్, యూజ్ క్లీన్ సినిమాటిక్ ఫాంట్స్. మనం రాసినావా? యా, సినిమాటిక్ ఫాంట్స్ యూజ్ చేసినాం మనము. నెక్స్ట్ ఏంటిది, డిజైన్ ఇన్ 16:9. సో బేసికల్ నేను ఎట్లా డిజైన్ చేసిన 16:9, అందుకే నా ల్యాప్టాప్ స్క్రీన్ లో పర్ఫెక్ట్ గా పడింది. నేను 4:3 లేకపోతే 3:4 వేరే ఆస్పెక్ట్ రేషియోస్ లో డిజైన్ చేసి ఉంటే కొంచెం కష్టమయ్యేది. బట్ నేను డైరెక్ట్ డిజైన్ చేయడమే 16:9 లో డిజైన్ చేసిన కాబట్టి నా ల్యాప్టాప్ స్క్రీన్ కి కరెక్ట్ సెట్ అయింది ఈ పీపీటీసీ స్లైడ్స్ ఇవన్నీ. నెక్స్ట్, కీప్ అండర్ 15 పేజెస్. నేను ఎన్ని పేజెస్ చేసిన టోటల్, ఇదిగో 1/10, అంటే 10 పేజెస్ చేసిన నేను. సో 15 పేజెస్ కంటే తక్కువనే ఉంచిన. చా పెద్ద మెసేజ్ ఇచ్చిన, బట్ స్వీట్ అండ్ సింపుల్ గా ఇచ్చిన. మొత్తం సినిమా గురించి చెప్పేసిన, 2:30 గంటల సినిమా గురించి చెప్పేసిన, బట్ 10 పేజెస్ లోనే చెప్పేసిన. సో అట్లా. నెక్స్ట్ ఏంటిది, యూస్ హై రిజల్యూషన్ ఇమేజెస్. సో బేసికలీ ఇవి ఏఐ ద్వారా జనరేట్ చేసిన, బట్ సి ఈ ఇమేజెస్ ని హై రిజల్యూషన్ గా పెట్టాలి మనము. సో యా, నాకు తెలిసి ఇవి హై రిజల్యూషన్ ఇమేజెస్ అనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి అవాయిడ్ టెక్స్ట్ ఓవర్లోడ్. నేను ఎక్కడ కూడా టెక్స్ట్ ని ఓవర్లోడ్ చేయలేదు. వైట్ స్పేస్ ఉంటుంది చూడండి, బ్యాక్గ్రౌండ్ చూడండి, వైట్ స్పేస్ చాలా ఉంది. ఈ పేజ్ లో కూడా చూడండి, వైట్ స్పేస్ ని ఎన్కుంచేసిన. నేను టెక్స్ట్ ని ఎక్కడ ఓవర్లోడ్ చేయలేదు. ఎంత కావాలనో అంతే చెప్పిన, లైక్ ఎంత టెక్స్ట్ ఉండాలనో అంతే చెప్పిన, ఎంత మెసేజ్ ఇవ్వాలనో అంతవరకే రాసిన. సో అట్లా వైట్ స్పేసెస్ అనేవి ఉండాలన్నమాట. సో చూడండి, ఇక్కడ కూడా చూడండి, బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. నేను ఓన్లీ కొంచెం క్రిస్ప్ అండ్ క్లియర్ గా చెప్పేసిన మెసేజ్ ని. సేమ్ ఇదే స్లైడ్ కూడా, ఇది ఈ స్లైడ్ లో కూడా అంతే. టెక్స్ట్ ని ఓవర్లోడ్ చేయలేదు, మొత్తం క్లటరీ క్లటరీ చేయలేదు. ఎంతవరకు అవసరమో అంతే పెట్టిన, పాయింట్స్ లెక్క చెప్పి వదిలేసిన, వైట్ స్పేస్ ఎక్కువ చేసిన. నెక్స్ట్, మేక్ ఈచ్ పాయింట్ సినిమాటిక్. అంటే చదివేటప్పుడు సినిమాటిక్ ఉండాలి. చూడండి, యూనివర్సల్ థీమ్స్, టీమ్ వర్క్, కాంక్వరింగ్ ఇండివిజువలిజం, ఇది కొంచెం సినిమాటిక్ లేదా. ఆ తర్వాత పర్సనల్ రిడెంప్షన్ అండ్ సెకండ్ ఛాన్సెస్, ఇది సినిమాటిక్ ఉంది. సో చదువుతుంటే సినిమాటిక్ కనిపించాలి మనకు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మెయింటైన్ విజువల్ కన్సిస్టెన్సీ. విజువల్ ఇక్కడ ప్రతి స్లైడ్ లో విజువల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తా. సో వైట్ బ్యాక్గ్రౌండ్, డార్క్ బ్లూ లెటర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ లెటర్స్. సేమ్ ఇక్కడ డార్క్ బ్లూ లెటర్స్ తోని నేను హెడ్డింగ్ రాసేసి, బ్లాక్ లెటర్స్ తోని లైక్ నేను డిస్క్రిప్షన్ థియరీ రాసిన. మిగతాదంతా వాట్ యూ కెన్ సే, మిగతాదంతా బ్యాక్గ్రౌండ్ స్పేస్ వైట్ యూజ్ చేసిన. నెక్స్ట్ స్లైడ్ లో అంతే, డార్క్ బ్లూ బ్లాక్ వైట్. నెక్స్ట్ స్లైడ్ లో కూడా అంతే, డార్క్ బ్లూ బ్లాక్ వైట్. సో ఇట్లా విజువల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన, ప్రతి స్లైడ్ లో విజువల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసిన. సో యా, మీరు యాప్స్ చూడండి, ఇన్స్టాగ్రామ్ చూడండి. ఇన్స్టాగ్రామ్ లైక్ ఇవన్నీ చెప్పినా కదా, డిజైన్ యూఎక్స్ డిజైన్ ప్రిన్సిపల్స్ అని చెప్పేసి, మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ చూస్తుంటే
హోమ్ పేజ్ లో ఏమైతే కలర్స్ అండ్ ఏమైతే ఫాంట్స్ ఉంటాయో, సేమ్ పేజెస్ అదే సేమ్ కలర్స్ అండ్ వెల్ as సేమ్ ఫాంట్ మిగతా పేజెస్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరు మెసేజింగ్ పేజ్ కి పోతే సేమ్ అట్లనే ఉంటుంది. లేకపోతే మీరు ఒకవేళ రీల్స్ అప్లోడ్ చేసుకుందాం అనుకున్నప్పుడు అక్కడ ఒక డిస్క్రిప్షన్ వస్తుంది కదా, సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. సో విజువల్ కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేసినాం అనుకో, లైక్ ఆడియన్స్ కి, లైక్ చదివే వాళ్ళకి అన్కాన్షియస్లీ, అరే వీడు మంచి నాలెడ్జబుల్ పర్సన్ రా, వీనికి మంచి నాలెడ్జ్ ఉందిరా అని చెప్పేసి వాళ్ళకి చదవడానికి ఈజీగా ఉంటుంది బై. వాళ్ళకి సబ్ కాన్షియస్లీనే ఈజీ అనిపిస్తుంది. అదే డిఫరెంట్ డిఫరెంట్ ఫస్ట్ స్లైడ్ లో ఒక కలర్, సెకండ్ స్లైడ్ లో ఒక కలర్ పెడితే చిరాక్ చిరాకు వచ్చేస్తుంది. సో మెయింటైన్ విజువల్ కన్సిస్టెన్సీ, ఆర్టికులేట్ షార్ట్ సెంటెన్సెస్. సో నేను చూసాను కదా ఈ, సారీ, ఈ స్లై ఇది. సో షార్ట్ సెంటెన్సెస్ జస్ట్ చిన్న చిన్న పాయింట్స్ లోనే లైక్ చాలా మేజర్ మెసేజెస్ ఇచ్చేసిన. సో చూసిండు కదా, మనం ఎప్పుడు షార్ట్ అండ్ స్వీట్ గీయాలన్నమాట. మెసేజెస్ క్రిస్ప్ అండ్ క్లియర్ గీయాలి. ఓ పెద్ద టెక్స్ట్ తోని ఓవర్లోడ్ చేయకుండా, క్లటరీ క్లటరీ చేయకుండా స్లైడ్స్ ని షార్ట్ అండ్ స్వీట్ గా మనం మెసేజ్ ఇవ్వాలన్నమాట. అప్పుడే బాగుంటుంది, చదవడానికి ఈజీగా ఉంటుంది. అట్లా నెక్స్ట్ యూజ్ వైట్ స్పేస్ వైజ్లీ. చూసిండు కదా, నేను చాలా వరకు వైట్ స్పేస్ యూజ్ చేసిన, ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సెన్స్ వైట్ స్పేస్. నెక్స్ట్ ఎండ్ విత్ స్ట్రాంగ్ టేక్ అవే. మీకు చెప్పిన కదా, ఎండ్ విత్ స్ట్రాంగ్ టేక్ అవే ఒక మంచి పవర్ఫుల్ డైలాగ్ రాసిన. ఇవన్నీ లైక్ సింపుల్ సింపుల్ టిప్స్, బట్ మోస్ట్ పవర్ఫుల్ టిప్స్ అన్నమాట. యూఎక్స్ డిజైన్ లో కూడా అంతే. ఇవన్నీ సింపుల్ సింపుల్ రూల్స్, సింపుల్ ప్రిన్సిపల్స్, బట్ ఇవి చాలా, అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. మనము ఇన్స్టాగ్రామ్ ని ఎందుకు బాగా యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే అది ఒక విజువల్ కన్సిస్టెన్సీ యూజ్ చేస్తుంది. ఎక్కువ టెక్స్ట్ తోని ఓవర్లోడ్ చేయదు మనల్ని, ఎంత చెప్పాలనో అంతే చెప్తుంది. సో బేసికలీ అందుకే మనం ఇన్స్టాగ్రామ్ యాప్ ని అట్లా యూజ్ చేస్తాం. అంతకుముందు ఫేస్బుక్ యాప్ ని కూడా యూజ్ చేస్తుండే, ఎందుకంటే అదొక విజువల్ కన్సిస్టెన్సీ అనేది విజువల్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. సో విజువల్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, సినిమాటిక్ ఫ్యాన్స్ ఉండాలి, అండ్ ఈ టిప్స్ అవన్నీ చూసుకోండి గైస్. సో దిస్ ఈజ్ హౌ వి విల్ బి క్రియేటింగ్ ఏ పిచ్ డెక్ అన్నమాట. సో బేసికలీ నేను ఈ పిచ్ డెక్ ని ఎట్లా క్రియేట్ చేసినా చెప్తా, విత్ ఏఐ టూల్. సో ఈ ఏఐ టూల్ వచ్చేసరికి గామా ఏఐ అన్నమాట. దీని పేరు వచ్చేసి గామా ఏఐ. సో మనకు ప్రిపేర్ చేసి ఇస్తుంది. సో దీని లోపలికి వెళ్తే, సో రీసెంట్లీ రీ సో చూడండి, నేను ఇవన్నీ ప్రిపేర్ చేసిన విత్ ద హెల్ప్ ఆఫ్ గామా ఏఐ. ఇవన్నీ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించిన. సో దిస్ ఈజ్ అవర్, ఇక్కడ చెక్ ది ఇండియా అని ఉంది కదా, దట్ ఈస్ అవర్ పిచ్ డెక్. సో నేను ఇంకోటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. సో పేస్ట్ ఇన్ టెక్స్ట్ జనరేట్. సో నేను జనరేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు జనరేట్ లోకి వెళ్ళాలి. ఒకవేళ మీరు పీపీటీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటే జనరేట్. మీరు డైరెక్ట్ ఒకసారి ఇది చూడండి. సో ఇది చూడండి, ఇంపోర్ట్ ఫైల్ ఆర్ యూఆర్ఎల్. ఓన్లీ లైక్ మనము డాక్యుమెంట్ ఇచ్చేసి పీపీటీ ఏమన్నా చేసేస్తుంది, లేకపోతే పేస్ట్ ఇన్ టెక్స్ట్, లేకపోతే ఓన్లీ టెక్స్ట్ ఇచ్చినా అది దానికి అదే చేసుకొని పీపీటీ క్రియేట్ చేస్తుంది మనం పేస్ట్ చేసిన టెక్స్ట్ తో. బట్ నేను జనరేట్ చేద్దాం అనుకుంటున్నా ఏదో ఒకటి random గా. సో ఇక్కడ నేను ఏం రాస్తా, లైక్ జనరేట్ ఫిలిం పిచ్ డెక్ ఆఫ్ రామ్ కామ్ మూవీ అని చెప్పేసి ఈ ఇది పేజ్ చేస్తాను నేను. సో ఇట్ షుడ్ బి అని చెప్పేసి ఇవన్నీ, ఇట్ షుడ్ హ్యావ్ టైటిల్ లాగ్ లైన్ అని చెప్పేసి, సారీ, ఇట్ షుడ్ హ్యావ్ టైటిల్ లాగ్ లైన్ అని చెప్పేసి ఎక్సెట్రా ఆల్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. సో యా, ఇది బేసికలీ ఓన్లీ 10 స్లైడ్స్ వరకే ఫ్రీ ఉంటుంది. 11th స్లైడ్ నుంచి మనము ఇదేంది మనం ప్రీమియం తీసుకోవాలి. బట్ 10 స్లైడ్స్ ఆర్ మోర్ దెన్ ఎనఫ్ గైస్. సో ఇక్కడ నేను ఇది రాసేసి జనరేట్ అవుట్లైన్ అని కొట్టినా నేను. సో యా, అదే అవుట్లైన్ ని జనరేట్ చేస్తుంది మనకి. లెట్స్ వెయిట్, అదేం జనరేట్ చేస్తుందో చూద్దాం. సో బేసికలీ నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, మీరు తర్వాత ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అది ఎట్లా ఎడిట్ చేసుకోవాలో కూడా నేను చెప్తా గామా లో. సో 10 స్లైడ్స్ ఇచ్చింది, తర్వాత మినిమల్ కాన్సెప్ట్. సో ఇంకా కిందికి పోతే మనకు లైక్ ఏ విజువల్స్ ఎట్లా ఉండాలి, మన పీపీటీ ఏ ఏ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చెప్పేసి నేను సెకండ్ బ్లూస్ తీసుకుంటా. యాజ్ వెల్ యాజ్ ఇమేజెస్ అండ్ ఆర్ట్ స్టైల్ ఎట్లుండాలి అంటే నాకు
3D ఆర్ట్ లెక్క తీసుకుంటా నేను. సో అట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇమేజెస్ అండ్ ఆర్ట్స్, ఆర్ట్ టైప్ని. ఆ తర్వాత మనకు టెక్స్ట్ టైప్ ఎట్లా ఉండాలి, మినిమం ఉండాలా, కన్సైజ్ ఉండాలా, డీటెయిల్డ్ ఉండాలా అంటే నాకు మినిమల్ చాలు భయ్. నేను చెప్పినా కదా, ఎంత తక్కువ వర్డ్స్ ఉండి ఎంత ఎక్కువ మెసేజ్ ఇస్తే అంత బెటర్ అని చెప్పేసి. సో నేను మినిమల్ టెక్స్ట్ కాంటెంట్ తీసుకున్న, విజువల్స్ వచ్చేసి ఈ బ్లూ సెలెక్ట్ చేసిన, యాజ్ వెల్ యాజ్ ఇమేజ్ సోర్సెస్ వచ్చేసి ఏ ఇమేజెస్, ఆ తర్వాత ఏ ఇమేజ్ మోడల్ వచ్చేసి ఆటో సెలెక్ట్, ఆ తర్వాత 3D ఇమేజ్ స్టైల్ అయితే తీసుకున్నాను నేను ఇమేజ్ మోడల్. ఆ తర్వాత ఎక్స్ట్రా కీవర్డ్స్ ఎట్లుండాలంటే నాది లవ్, అదే రామ్ కామ్ అడిగినా కాబట్టి ఎలిగెంట్ ఉండాలి. సో ఇట్లా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ జనరేట్ మీద కొట్టేస్తాను నేను. అది జనరేట్ అవుతుంది చూడండి. ఒక టైం తీసుకుంటుంది బట్ జనరేట్ అవుతుంది, మంచిది ఇది. సో యా, లోడ్ అవుతుంది చూడండి. దానికి అదే జనరేట్ చేసుకున్నది. చూసినరా ఎంత బ్యూటిఫుల్ ఉందో. 16:9 అదే వచ్చేసింది డైరెక్ట్. యాక్చువల్గా మనము ఆస్పెక్ట్ రేషియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను అది మర్చిపోయినా చెప్పడం. బట్ స్టార్టింగ్ లాస్ట్ ప్రీవియస్ పేజ్లోనే ఉంటుంది అనమాట ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. సో చూసినగా ఎంత బ్యూటిఫుల్ ఇచ్చింది చూడండి, ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్ ఇచ్చింది చూడండి. లవ్ అన్స్క్రిప్టెడ్ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ పిచ్ డెక్. సో లాగ్ లైన్ ఇచ్చింది ఫస్ట్ పేజ్ లో, టైటిల్ పేజ్, నెక్స్ట్ లాగ్ లైన్, థర్డ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ. సో ఇది మీరు ఎట్లా అంటే దీని మీద క్లిక్ చేసిండ్రు అనుకో, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకు చేంజ్ ఆప్షన్ చేంజ్ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. ఒక్క నిమిషం, ఇక్కడ మీరు ఇక్కడ చేంజ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని రిమూవ్ చేసేసి డిలీట్ చేసేసి ఆ పేజ్ లో ఇంకోటి పెట్టుకోవచ్చు అట్లా. లేకపోతే మొత్తం ఆ తర్వాత సినాప్సిస్ వచ్చింది. ఒకవేళ మీరు సినాప్సిస్ ని చేంజ్ చేసుకుందాం అనుకుంటే, నాకు ఈ సినాప్సిస్ వద్దు, హీరో పేరు జెస్ వద్దు, నాకేం కావాలి, హీరో పేరు నిఖిల్ అని కావాలి నాకు. సో జస్ట్ తీసేసి నిఖిల్ అని రాస్తా, ఇట్లా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో బదులు వేరే ఫోటోని ఎడిట్ చేసేసుకోవచ్చు మనము. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది. ఆ తర్వాత ఫోటో ప్లేస్ లో ఇంకో ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు, మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు, అదే అయిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డైరెక్టర్ విజన్. మనం అనుకున్నట్టే లైక్ థర్డ్ పేజ్ ఏంటి మన దాంట్లో డైరెక్టర్ విజన్, అట్లనే డైరెక్టర్ విజన్ వచ్చింది, హెచ్డి ఇమేజెస్ వచ్చినాయి. మళ్ళీ విజువల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది చూడండి. ఫస్ట్ పేజ్ ఏదైతే కలర్ ఉందో సెకండ్ పేజ్ లో కూడా అదే కలర్ ఉంది. ఇక్కడ ఇమేజెస్ కూడా వాయిలెట్ లో ఉన్నాయి, ఇక్కడ ఈ ఇమేజ్ కూడా వాయిలెట్ లో వచ్చింది, ఈ ఇమేజ్ కూడా వాయిలెట్ లో వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టర్స్ ఆప్షన్స్ కూడా. నెక్స్ట్ విజువల్ అండ్ టోన్, మన విజువల్ స్టైల్ ఎట్లుండాలి అని చెప్పేసి. నెక్స్ట్ మార్కెట్ పొటెన్షియల్ ఇన్ ద సెన్స్ మనం యాక్చువల్లీ కంపేరబుల్స్ యాజ్ వెల్ as మార్కెట్ పొటెన్షియల్స్ రాయాలి. బట్ ఇది ఓన్లీ మార్కెట్ పొటెన్షియల్ ఇచ్చింది, బట్ మనము చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు బై. ఇప్పుడు మార్కెట్ పొటెన్షియల్ ఉంది అండ్ కంపారబుల్స్ అని రాస్తున్నా నేను, కంపారబుల్స్ అని రాస్తున్నా. సో మనం ఇట్లా చేంజ్ చేసేసుకోవచ్చు, ఇమేజెస్ ని చేంజ్ చేయొచ్చు, యాజ్ వెల్ as ప్రొడక్షన్ ప్లాన్ అండ్ బడ్జెట్ వచ్చేస్తుంది దానికి అదే. ఆ తర్వాత లెట్స్ బ్రింగ్ లవ్ అన్స్క్రిప్టెడ్ టు లైఫ్ అని చెప్పేసి. సో అట్లా ఇక్కడ మనం థ్యాంక్ యూ మెసేజ్ పెట్టేసి నా బయో ఇచ్చేసిన, డైరెక్టర్ బయో ఇచ్చేసిన, నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన. సో బేసికలీ మనం ఇట్లా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట గామా AI ద్వారా. సో దిస్ ఈజ్ అబౌట్ పిచ్ డెక్ గైస్. ఈ వీడియోలో పిచ్ డెక్ గురించి క్లియర్ గా చెప్పిన. నెక్స్ట్ వీడియోలో వీ విల్ బి లర్నింగ్ సమ్ మోర్ అబౌట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సిరీస్ కంటిన్యూ చేస్తూనే పోతుంటాం ఇక. సో బై గైస్.